చాప్టర్ 10 దుఃఖం మరియు దుఃఖం యొక్క ముగింపు. అన్నీ ఒకదానితో ఒకటి సంబంధం కలిగున్నాయి. జరిగేదేదీ విడిగా ఉన్న సంఘటన కాదు, అలా కనిపిస్తుందంతే. మనం ఎంతగా దాని గురించి తీర్పులు చెప్పి ముద్రలు వేస్తామో అంతగా అది వేరుపడుతుంది. మన ఆలోచనలే మొత్తంగా ఉన్న జీవాన్ని ముక్కలు చేస్తుంది. ప్రతి చిన్న సంఘటన సంపూర్ణ విశ్వం యొక్క భాగం. అంటే అర్థం, ఏది ఉందో అది మరోలా ఉండబోదు అని. చాలా సందర్భాల్లో ఒకటి ఎందుకు జరుగుతోందో అర్థం కాదు, కానీ మొత్తంతో పోలిస్తే ఆ చిన్న సంఘటన యొక్క తప్పనిసరితనాన్ని స్వీకరించాలి. నిజమైన స్వేచ్ఛ ఇంకా దుఃఖం యొక్క అంతం అంటే ఈ క్షణంలో నువ్వు అనుభూతి చెందేదాన్ని పూర్తిగా నువ్వే ఎంచుకున్నట్టుగా జీవించడం. అంటే నువ్వు ఇప్పుడుతో అనుసంధానమవ్వాలి. దుఃఖం నిజంగా అవసరమా? అవసరం ఇంకా అనవసరం. నువ్వు దుఃఖాన్ని అనుభవించకపోయుంటే మానవుడిగా నీలో లోతుండేది కాదు. వినయం, దయ ఉండేవి కావు. దుఃఖం అహంకారాన్ని చీలుస్తుంది. దుఃఖం ఎంతవరకు అవసరమంటే అది అవసరం లేదు అని తెలిసేంతవరకు. దుఃఖం యొక్క అవసరం రాకుండానే నీ లోతుల్లోకి వెళ్ళగలిగినప్పుడు, నువ్వెవరు అన్న సత్యాన్ని తెలుసుకుని దానికి అనుగుణంగా జీవితాన్ని మలచుకున్నప్పుడు దుఃఖం యొక్క అవసరం ఉండదు. దుఃఖానికి నేను అనే దాని చుట్టూ ఓ కథ కావాలి. దానికి గతం ఇంకా భవిష్యత్తు కావాలి. నీ బాధల నుండి గతాన్ని, భవిష్యత్తును తీసేస్తే ఏం మిగులుతుంది? ఈ క్షణం ఏమై ఉందో అది మిగులుతుంది. మనసులో భారంగా అనిపించొచ్చు, చిరాగ్గా ఉండొచ్చు, కోపం రావచ్చు. ఇది నీ ఒక్కడి వ్యక్తిగత స్థితి కాదు. ఇది దుఃఖంలో ఉన్న ప్రతి మనిషి యొక్క అనుభవం. ఇది కేవలం శరీరంలో ఎక్కడో నీకు అనిపిస్తున్న ఓ తీవ్రమైన ఒత్తిడి. దానిమీద దృష్టి పెట్టినప్పుడు ఆ అనుభూతి ఆలోచనగా మారకుండా ఆగిపోతుంది. ఆలోచనగా మారితే అది బాధను మరింత తీవ్రతరం చేస్తుంది. నీ అనుభూతిని అలానే ఉండనిచ్చి ఏం జరుగుతుందో చూడు. నీ తలలో తిరిగే ప్రతి ఆలోచనను నిజమని తీసుకోకు. పరిస్థితులు నీకు దుఃఖాన్ని కలిగించవు. అవి నీకు నొప్పి కలిగించొచ్చు, కానీ దుఃఖాన్నివ్వవు. నీ ఆలోచనలు దుఃఖాన్నిస్తాయి. నీ వ్యాఖ్యానాలు, నీకు నువ్వు చెప్పుకునే కథలు నీకు దుఃఖాన్నిస్తాయి. అబ్బా, ఎంత కష్టమైన రోజు అనడం, లేదా వాళ్లకు తిరిగి ఫోన్ చేయాలన్న ఇంగితం కూడా లేదు అని తిట్టుకోవడం, లేదా తను నన్ను నిరాశపరిచింది అనటం. ఇవన్నీ నిజమే కావచ్చు, కానీ వాటి చుట్టూ ఎన్నో కారణాలుంటాయి. అవన్నీ విస్మరించి మనకు మనం చెప్పుకునే కథల వల్లే మన దుఃఖం మరింత పెరుగుతుంది. మనకు అనుకూలంగా లేని ప్రతీదీ మన దుఃఖానికి కారణమే. అనుకూలతను కోరకుండా ఉండి చూడు, అప్పుడు నీ మనసెలా ఉంటుందో. మానసిక తీర్పులివ్వడం అలవాటైనప్పుడు, భావోద్వేగంగా నువ్వు సన్నగిల్లినప్పుడు, నీ సంబంధాల పట్ల, జీవిత సంఘటనల పట్ల ప్రతిచర్యలకు పూనుకుంటావు. అబ్బా, ఎంత కష్టమైన రోజు అనే బదులు, అబ్బా వర్షం కురుస్తోంది అని వాస్తవం దగ్గరే ఆగచ్చు. వాళ్ళకి తిరిగి ఫోన్ చేయాలన్న ఇంగితం కూడా లేదు అనే బదులు, వారు తిరిగి ఫోన్ చేయలేదు అని ఆపేయచ్చు. తను నన్ను నిరాశపరిచింది అనే బదులు, తను రాలేదు అని నీకు నువ్వు వాస్తవం మాత్రమే చెప్పుకోవడం అలవాటు చేసుకోవాలి. నీకు బాధగా ఉన్నప్పుడు ఇప్పుడులోకి రా. ఇప్పుడులో సమస్యలు నిలబడలేవు. ఎందుకంటే ఇప్పుడులోకి వచ్చినవన్నీ వెనువెంటనే గతంలోకి జారుకుంటాయి. జరిగిపోయిన గతంతో నీకు పనిలేదు. రాబోయే భవిష్యత్తును ఊహించకు. అదే కావాలి అని పట్టుపట్టకు. పోయిన దాన్ని పోనివ్వు. దేనికోసం ఎదురు చూడకు. ఇప్పుడులో నిశ్చింతగా ఇంకా సురక్షితంగా ఉండిపో. ఒక సందర్భానికి ఇది బాగోలేదు అని మానసిక ముద్ర వేసినప్పుడే నీ బాధ మొదలవుతుంది. మానసిక అలవాట్లను తెంచొచ్చు. చిన్న చిన్న విషయాలను ఎలా ఉంటే అలా తీసుకోవడంతో మొదలుపెట్టాలి. కాఫీ కప్పు విరిగిపోయినా, జారి బురదలో పడినా, బస్సు తప్పిపోయినా ఏదో ఒక మానసిక ముద్ర వేయకుండా నిన్ను నువ్వు ఆపుకోవాలి. ఆ క్షణాన్ని అలాగే స్వీకరించాలి.
బాధల్లో సూక్ష్మమైనవి, ఇంకా సూక్ష్మం కానివి ఉన్నాయి. మామూలుగా అవి బాధలా కనిపించవు, కానీ అవి అహంకారాన్ని తృప్తిపరుస్తాయి. చికాకు, అసహనం, కోపం, ఫిర్యాదు చేయడం లాంటివి. అవి అనుభూతికి వచ్చినప్పుడు, ఈ క్షణం నాకు నేను బాధను సృష్టించుకుంటున్నాను అని గుర్తించాలి. నీకు నువ్వు బాధను సృష్టించుకునే అలవాటుంటే, నువ్వు ఇతరులకు కూడా బాధను కలిగిస్తావు. తెలియకుండా నీ పనులలో బయటపడే ఈ అలవాటును నువ్వు చూసినప్పుడు అవి ఆగిపోతాయి. నువ్వు చేతనంగా ఉన్నప్పుడు బాధను సృష్టించలేవు. ఉన్నది ఉన్నట్టుగా తీసుకో అని గురువంటాడు. అది నా వల్ల కావట్లేదు అని శిష్యుడంటాడు. దాన్ని కూడా స్వీకరించు అని గురువంటాడు. నా చిరాకును, కోపాన్ని, నా స్వీకరించలేనితనాన్ని, మొత్తంగా నా స్థితిని ఎలా ఉంటే అలా చూడమంటున్నారా అని శిష్యుడంటాడు. అవును, నీ నిరాకరణను చూడు, దాన్ని కూడా స్వీకరించు. శరణాగతే నీకు ఉపశమనాన్నివ్వగలదు అని గురువంటాడు. బాధ నుండి తప్పించుకోవాలనేది చాలా సహజమైన విషయం. కానీ బాధ నుండి పారిపోకుండా దాన్ని ఎదుర్కొన్నప్పుడే నీకు నీ బాధకు మధ్య సందు ఏర్పడుతుంది. బాధపడే మనసు నువ్వు కాదని, దాన్ని చూసే నువ్వు వేరని నీకు అనుభవమవుతుంది. చేతనంగా నువ్వు బాధను అనుభూతి చెందినప్పుడు అది అహంకారాన్ని కాల్చేస్తుంది. ఎందుకంటే అహం ఎక్కువగా ప్రతిఘటనను కలిగి ఉంటుంది. బాధను స్వీకరించడమే అహంకారానికి విరుగుడు.